తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని ఢిల్లీ దాకా తెలుగువారి సత్తా చాటారంటూ ఎన్టీఆర్ని కొనియాడారు. నగరంలో 7 రోడ్ల జంక్షన్, సూర్యమహల్ కూడలి, 80 అడుగుల రోడ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శంకర్ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ చరిత్ర మరువని నటన కౌశలం, తెలుగు నుడికారంపై మమకారం, పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే అధికార కైవసం, ఇలా మాట్లాడుకుంటే శూర్పణఖకు వచ్చే ఒక పేరు నందమూరి తారక రామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన 2000 కిలో బియ్యం పథకం ఏందో మైలైందని ఎందరికో అనుసరణీయమైందన్నారు. ఈ కార్యక్రమంలో శివరామణయ్య, మాదారపు వెంకటేష్, అరవల రవీంద్ర, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. साइड ले साइड ले साइड ले సార్ కొంచెం సార్ ఒకసారి సైడ్కి రండి. ఓకే సార్, ఓకే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆరాధ్య దైవం, ఊపిరి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్మట రమణ గారి అధ్యక్షతన ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు 1 కోటికి పైన సభ్యత్వాలతో ఒక పెద్ద మెగా కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయిన తర్వాత 5వసారి మనం ప్రభుత్వం చేపట్టి ఈరోజు చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం జరిగింది. అదే ఏ స్ఫూర్తితోనైతే మన నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించడం జరిగిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నింపి ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారు కూడా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు తెలుసుకొని ఏదైతే అన్న నినాదం గూడు గుడ్డ నీడ, అలాగే బడుగు బలహీన వర్గాలు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ స్థాపించారో అదే ఆయన భుజాన్ని వేసుకొని ప్రతి ఒక్క పేదవాడి మనసులో ఏముందో తెలుసుకొని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి అఖండమైన మెజారిటీ పార్టీ స్థాపించిన తర్వాత 95% స్ట్రైక్ రేటుతో ఈరోజు అత్యధిక సీట్లు మనం గెలుచుకొని ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 4వసారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టడానికి ఆయన ఎంతో కృషి చేసినటువంటి లోకేష్ అన్నగారు వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు పార్టీ పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంగా మనం అందరం అన్నగారి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తూ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గర్వంగా ఒకప్పుడు మద్రాసీలుగా పిలువబడే మనం ఢిల్లీ నడిబొడ్డుని ఇప్పుడు తెలుగువారు అంటేంటో చాటి చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఈ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఫౌండరు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీసులో మీ స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కసారి ఎన్టీ రామారావు గారు చేసిన కృషి ఈ భారతదేశంలో నందమూరి తారక రామారావు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. అది ఆ శక్తి ఏమిటంది ఆనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కూడా మరి ఎప్పుడు లేనట్టు విధంగా ఆ రోజు ఒక కూటమి ఏర్పాటు చేసి ఆ రోజుల్లో మరి ఎంతో మంది ప్రధానమంత్రుల్ని అందించిన ఘనత మరి ఆ రోజు ఎన్టీ రామారావుకు దక్కితే మరి ఆయన స్థాపించిన పార్టీలో ఉండి నేడు చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి దార్శనికుడు భవిష్యత్తు ఈ రోజు కోసం కాదు రాబో మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుజాడల్లో ఎన్టీ రామారావు గారు అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు నడుస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అలాగే లోకేష్ గారు అతి చిన్న వయసులో 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఎవరికి ఏం కావాలి, ఏది ఇస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆలోచిస్తూ మరి ఈ మధ్యలో మీరు చూశారు మరి కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తూ గత 6 మాసాల్లో 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. మీరు ఒక్కసారి ప్రతిరోజు కూడా చూస్తే ఏదో ఒక అగ్రిమెంట్లో ఆయన కూర్చొని దగ్గరుండి విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. అలాగే పోలవరం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇక్కడ మనం మరవలేనివి. కేంద్ర ప్రభుత్వ సహకారం పోలవరం, అలాగే అమరావతికి, అలాగే నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఇచ్చిన పిలుపు మేరకు మరి మోడీ గారు స్పందించి నిన్న 11,400 కోట్లు సుమారుగా మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ ఎలాగైతే ముందుకెళ్తున్నారో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముందుంచాలనే తపంతో ముందుకు నడుస్తున్న మన తెలుగుదేశం పార్టీ మనందరిది. మీకు ఒక రికార్డు వేళ 1,05,000 మందితో సభ్యత్వాలతో మరి భారతదేశంలో ఏ ఇతర పార్టీలు లోకల్ అంటే రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఏ పార్టీకి లేనట్టుగా 1,00,000 మంది సైనికులు మనకు తయారయ్యారంటే ఆ ఘనత మానాటి పార్టీ అధ్యక్షులు ఈ పార్టీ ఫౌండరు నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982లో వేసిన పునాదిని నేను తెలియజేస్తున్నాను. ఆ పునాది మీద ఇల్లు కడుతూ మరి చంద్రబాబు నాయుడు కానీ మరి లోకేష్ గారు కానీ మరి మిగతా పెద్దలు ఎర్రనాయుడు గారు కానీ ఆ రోజుల్లో ఇవాళ రామ్మోహన్ నాయుడు కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఒక ఫౌండేషన్ మీద ఇల్లు కట్టుకుంటూ ముందుకు వస్తూ ఒక దుర్భేద్యమైన కోటను తయారు చేశారు. ఈ కోటను చీల్చడం ఎవరు తరవ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కోట ఎల్లప్పుడూ ఈ కోట కింద మనం ఉంటే
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి అందరికీ మరి సహకారిగా ఉంటూ అందరి క్షేమ సమాచారాలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండు చేసుకొని ముందుకెళ్తున్న మరి చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.